హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలోని పూరిలో సైన్స్కు కూడా అంతుచిక్కని మిస్టరీస్తో ఒక ఆలయం ఉంది. అదే పూరి జగన్నాథ్ ఆలయం. ఈ ఆలయంలో ఉన్న మిస్టరీస్ ఉంటే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఈ ఆలయంలోని రత్నభాండాగారానికి నిజంగా నాగబంధం ఉందా? ఉంటే ఆ నిధిని ఎలా బయటికి తీస్తారు? అసలు ఆ నిధిని ఇన్ని రోజులు ఎందుకు బయటికి తీయలేదు? ఈ ఆలయంలోని విగ్రహాలను రాతితో కాకుండా చెక్కతోటి ఎందుకు తయారు చేశారు? అసలు ఆ గుడిపై ఉన్న జెండా ఎందుకు గాలికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది? అసలు ఆ గుడిపై పక్షులు కానీ విమానాలు కానీ ఎందుకు ఎగరవు? అసలు ఆ గుడిలో ప్రసాదాలు తయారు చేసేటప్పుడు ముందుగా కింది కుండలో కాకుండా పై కుండలో ఎందుకు ప్రసాదం ఉడుకుతుంది? ఈ గుడికి సంబంధించిన ఇలాంటి మిస్టరీస్ ఎన్నో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం చార్ధామ్ దేవాలయాల్లో ఒకటి జగన్నాథ్ ఆలయం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. జగన్నాథ్ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవాలంటే 4 మండపాలు ఉంటాయి. అవే భోగ మండపం, నాట్య మండపం, జగన్మోహన మండపం, చివరిదైన గర్భాలయం. చాలామంది భక్తులు 2వ మండపమైన నాట్య మండపం నుండే దర్శనం చేసుకుంటుంటారు. ఇంకొంతమంది 3వ మండపమైన జగన్మోహన మండపం నుంచి చాలా దగ్గరగా స్వామివారిని దర్శనం చేసుకుంటుంటారు. అయితే 2వ మండపమైన జగన్మోహన మండపం కుడి పక్కన మనకు తాళాలు వేసి ఒక గది ఉంటుంది. ఆ గది లోపలికి వెళ్ళి క్రిందకి దిగితే అక్కడ మరో 3 గదులు మనకు కనిపిస్తుంటాయి. వాటిలో మొదటి గదిని బహార్ బండార్ అని, 2వ గదిని బీటర్ బండార్ అని, 3వ గదిని రత్నా బండార్ అని పిలుస్తుంటారు. ఇక్కడ మొదటి గది అయిన బహార్ బండార్ని ప్రతిరోజు తెరుస్తారు. ఎందుకంటే ఈ గదిలో స్వామివారి అలంకారానికి సంబంధించిన నగలను భద్రపరుస్తుంటారు కాబట్టి. ఇక 2వ గది అయిన బీటర్ బండార్ అనే గదిని తెరిచి దాదాపు 46 సంవత్సరాలు అవుతుంది. ఈ 46 ఏళ్లలో చాలామంది చాలాసార్లు ఈ గదిని తెరవాలని ప్రయత్నించారు. కానీ వారికి నిరాశ ఎదురైంది. ఎందుకంటే ఈ గదిని తెరవాలంటే 3 తాళం చేతులు అవసరం ఉంటాయి. 3 తాళం చేతులు 3 వేరే వేరే వ్యక్తుల దగ్గర ఉంటాయి. అందులో ఒకటి గజపతి రాజవంశీయుల దగ్గర, మరొకటి బండార్ అధికారుల దగ్గర, ఇక చివరిదైన 3వ తాళం కలెక్టర్ గారి ఆఫీస్లో సీక్రెట్గా ఉంటుంది. ఈ 3 తాళం చేతులను ఒకేసారి పెట్టి తీస్తేనే ఆ గది తెరుచుకుంటుంది. మరి ఈ 2వ గదిలో ఏముందని చూస్తే ఎంతో విలువైన వజ్ర వైడూర్యాలు, బంగారంతో చేసిన కిరీటాలు, సింహాసనాలు, మణి మాణిక్యాలు వంటి అపార సంపద దాగుందని తెలిసింది. ఈ గదిని చివరిసారిగా 46 ఏళ్ల క్రితం అంటే 1978లో ఓపెన్ చేశారు. అప్పుడు ఆ నిధిని లెక్కించడానికి దాదాపు 70 రోజుల సమయం పట్టింది. మీరు చెబితే నమ్మరు, కానీ ఆ నిధిని 70 రోజుల పాటు లెక్క పెట్టినా కానీ ఇంకా లెక్కించాల్సిన నిధి చాలా ఉండటంతో ఆ నిధిని అలాగే వదిలేశారంట. అయితే ఈ గదిని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తెరవాలని నియమం పెట్టుకున్నా కూడా కొన్ని రాజకీయ కారణాల చేత ఆ గదిని తెరవకుండా చాలా సంవత్సరాలు అలాగే వదిలేశారు. అయితే చివరిసారిగా గది తెరిచినప్పుడు నిధిలో కొంత భాగాన్ని లెక్కించకుండా వదిలేయడంతో లెక్కలలో గందరగోళం నెలకొంది. దీంతో కొంతమంది సంపద గురించి తెలుసుకోవాలని హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు రత్నభాండాగారాన్ని తెరిచి సంపద లెక్కించాలని తీర్పునిచ్చింది. ఆ టైంలోనే ఆ 3 తాళం చేతులలో ఒక తాళం చేయి మిస్ అయింది. అయితే రీసెంట్గా ఒడిశాలో జరిగిన లోక్సభ ఎన్నికలలో ఆ నిధిని తెరవడం గురించి పెద్ద రాజకీయ దుమారం లేగింది. అయితే నరేంద్ర మోదీ గారు తన ప్రచారంలో భాగంగా ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ నిధిని ఖచ్చితంగా తెరుస్తానని హామీ ఇచ్చాడు. అనుకున్నట్టుగానే ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు అందరి మధ్యలో ఒకటే ప్రశ్న, ఆ 3 తాళం చేతులలో ఒకటి మిస్ అయింది కదా, ఆ గదిని ఎలా ఓపెన్ చేశారు అని. అప్పుడు అధికారులు వేరే దారి లేక ఆ గదిని పలగొట్టి ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ వారికి అదే టైంలో పోయిన ఆ 3వ తాళం చేతి డూప్లికేట్ ఉందని తెలిసింది. ఇంకేముంది, అందరు అనుకున్న సమయం రానే వచ్చింది. అధికారులు ఆ డూప్లికేట్ కీ సహాయంతో 46 ఏళ్ల తర్వాత ఆ గదిని ఓపెన్ చేశారు.
అందరూ అనుకున్నట్లుగానే ఆ రెండవ గదిలో చాలా సంపద దాగి ఉంది. ఇప్పుడు అందరి మనసులో మరొక ప్రశ్న ఏంటంటే, రెండవ గది అయిన బీటర్ బండారులోనే ఇంత నిధి దాగి ఉంటే మూడవ గది అయిన రాత్న బండార్లో ఇంకెంత నిధి దాగి ఉంది అని. ఆ మూడవ గది అయిన రాత్న బండార్ని తెరవటానికి అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే ఆ గదికి నాగబంధం ఉందని చెబుతుంటారు కాబట్టి. గది దగ్గరికి వెళ్ళటానికి కూడా ఎవరు సాహసం చేయలేకపోయారు. అయితే 46 ఏళ్ల క్రితం ఈ రెండవ గది తెరిచినప్పుడే ఈ మూడవ గదిని కూడా తెరవాలని ప్రయత్నం చేశారు. వారికి ఆ గది నుండి ఏవో వింత వింత శబ్దాలు వినిపించాయి. అయినా ధైర్యం చేసి తెరవాలని చూశారు. కానీ ఆ గదిని తెరిచే ప్రాసెస్లో వచ్చిన వారిలో సగం మంది వివిధ ప్రమాదాలతో మరణించారు. దీంతో వారు భయపడిపోయి ఆ గదిని తెరవడం ఆపేశారు. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ మూడవ గది అయిన రత్నభండార్లోకి ఇంత అపారమైన సంపద ఎలా వచ్చింది అని. అప్పట్లో ఈ రాజ్యాన్ని పరిపాలించిన గజపతి కపిలేంద్ర దేవుడు అనే రాజు వేరే రాజ్యాలపై దండెత్తి ఆ రాజ్యాల సంపద మొత్తాన్ని చేజిక్కించుకున్నాడు. అలా సంపదను చేజిక్కించుకున్న ప్రతిసారి ఆ సంపదలో కొంత భాగాన్ని జగన్నాథుని మీద ఉన్న భక్తితో కొంత భాగాన్ని జగన్నాథుడికి సమర్పించేవాడు ఆ రాజు. ఇలా కపిలేంద్ర దేవుడు ఎంత సంపదను చేజిక్కించుకున్నాడంటే ఆ సంపదను తీసుకురావడానికి 10ల సంఖ్యలో ఏనుగులను తీసుకెళ్లేవారంట. ఇలా ఆ రాజు వంశంలో ప్రతి రాజు గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని ఆ జగన్నాథునికి సమర్పించేవారు. అలాగే చుట్టుపక్కల రాజ్యాల రాజులు కూడా జగన్నాథుని మీద ఉన్న భక్తితో చాలా కానుకలు సమర్పించేవారు. ఇలా వచ్చిన నిధిలో కొంత భాగాన్ని రెండవ గదిలో, పెద్ద మొత్తంలో మూడవ గదిలో దాచిపెట్టేవారు. నిధిని దోచుకోవడానికి చాలా రాజ్యాలు అలాగే బ్రిటిష్ వారు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ గదికి ఉన్న రక్షణ వల్ల మరియు ఆ జగన్నాథుని మహిమ వల్ల ఆ నిధిని ఎవరు కూడా టచ్ చేయలేకపోయారు. అయితే ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ గదిని తెరుస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి ఆ గదిని తెరవడానికి వారం రోజుల ముందే పూజలు, ఆ నాగబంధానికి విరుడుగా యజ్ఞయాగాలను చేశారు. ఆ గదిని తెరవడానికి 14th జూలై 2024 ఆదివారం రోజు మధ్యాహ్నం 1:28 అధికారులు లోపలికి వెళ్ళారు. వెళ్లే ముందు అధికారులు నిజంగానే పాములు ఉంటాయేమోనని స్నేక్ క్యాచర్స్ని, అలాగే ఏమైనా విషవాయువులు ఉంటాయేమోనని డాక్టర్స్ని కూడా వెంట పెట్టుకొని వెళ్ళారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ గదిని తెరవటానికి వెళ్ళిన 11 మందితో కూడిన బృందం లోపలికి వెళ్ళాక ఎలాంటి పాములు అలాగే విషవాయువులు లేవని నిర్ధారించారు. ఆ గదిని తెరిచి దాదాపు 46 ఏళ్లు కావటంతో ఆ గదిలో ఉన్న డస్ట్ వల్ల అక్కడున్న ఎస్పీ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. కానీ ఆ ఎస్పీ కొద్దిసేపటికే కళ్ళు తెరవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ గదిలో ఉన్న నిధిని 6 చెక్క పెట్టెలలో నింపి ఆ చెక్క పెట్టెలను తీసుకొని అధికారులందరూ సాయంత్రం 5:20 ఆ గది నుండి బయటికి వచ్చారు. అలా బయటికి తెచ్చిన నిధిని హై సెక్యూరిటీ ఉన్న స్ట్రాంగ్ రూమ్లోకి తరలించారు. 46 ఏళ్ల క్రితమే ఈ నిధిని లెక్కించడానికి సుమారు 70 రోజుల సమయం పట్టింది. మరి ఇప్పుడు ఎన్ని రోజుల సమయం పడుతుందో వేచి చూద్దాం. మరి మనం ఆ నిధి విలువ ఎంతో తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.